నమస్తే దోస్తులు, అందరు మంచున్నారు. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతారు కానిస్టేబుల్ ఎస్ఐకి. ఈసారి 7,347 పోస్టుల్లో ఏదో ఒక పోస్ట్ అయితే నువ్వు కంపల్సరీ అయితే సాధించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీనికోసం మంచి స్ట్రాటజీ, మంచి టైమింగ్స్ పెట్టుకుని, మంచి టైం టేబుల్ తోని ఒక ఫుల్ కాన్ఫిడెంట్ గా, కాన్సన్ట్రేషన్ ఎటు పోనీయకుండా ఫుల్ ఫోకస్ లో, ఫుల్ ప్లెడ్జ్ గా, ఫుల్ టైం తోని నువ్వు చదువుకో. ఖచ్చితంగా ఈసారి జాబ్ అయితే అచీవ్ చేస్తావు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఇట్లా మీరు దీనికి కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు కదా. సో మీకు అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట. నేను చెప్పబోయే ఈ అర్హతలు కనుక ఉంటే మాత్రం ఈ పోస్టులకు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మనకు టీజీపీఎస్ నుంచి వెళ్ళి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ అన్నమాట. ఇది స్టేట్ లెవెల్ పోస్ట్ ఉంటుంది అనమాట. పోస్ట్ వచ్చేసి 19 పోస్టులే ఉన్నాయి. సో 19 పోస్టులే ఉన్నాయి కదా, నేను అప్లై చేస్తే నాకు వస్తుందా రాదా అని చెప్పేసి 19 మందికి ఎవరికి వస్తుందా అని చెప్పేసి నువ్వైతే సపరేట్ గా ఉండకు. నీకు క్వాలిఫికేషన్ కనుక ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై చేయి. ఎందుకంటే ఇది స్టేట్ లెవెల్ పోస్ట్, మంచి పోస్ట్ అనమాట. ఒక్కసారి కనుక నువ్వు జాబ్ వచ్చిందనుకో, నీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతే, మొత్తం చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే దీని బేసిక్ పే ఎంత ఉందంటే 51,320 రూపీస్, 51,320 రూపాయలు అనమాట. అంటే నీకు అలవెన్స్ అన్ని కలుపుకుంటే నీకు నెట్ క్యాష్ 80,000 పైనే వస్తుంది. ఇది మంచి ఆఫీసర్ పోస్ట్. సో దీని యొక్క అప్లికేషన్ డేటెస్ ఎప్పటి నుంచి అంటే 7/7/2026 నుంచి వెళ్ళి 12/8/2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. దీని యొక్క క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే బీఎస్సీ అగ్రికల్చర్ విత్ పీజీలో అంటే ఎంఎస్సీ అగ్రికల్చర్ లో ఏమేమి సబ్జెక్టులు వేసి ఉండాలని చెప్పేసి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తే మీరు చూడొచ్చు. ఈ ఎంఎస్సీ అగ్రికల్చర్ లో ఈ విభాగాల్లో మీరైతే చేసినట్టయితే మీరైతే ఈ పోస్ట్ గా ఎలిజిబుల్ అనమాట. దీని యొక్క ఏజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 18 to 44 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట. అది ఓసీలకి. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇంకా 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటది. అంటే 18 to 49 ఇయర్స్ వరకు అయితే ఎలిజిబుల్ అనమాట. సో దీనికి రెగ్యులర్ డిగ్రీ పీజీఏ కాదు, డిస్టెన్స్ ఓపెన్ యూనివర్సిటీలో ఈ సబ్జెక్ట్ లో చేసిన వాళ్ళు కూడా అయితే ఎలిజిబుల్ అయితే అవుతుంటారు. దీనికి మీకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి నేను చెప్తున్నా. దీని సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుందాము. ఒకటే ఎగ్జామ్ ఉంటది. ఇది 300 మార్క్స్ పేపర్ అనమాట. సిలబస్ ఏంది అని అంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 మార్క్స్ ఉంటది, 150 మినిట్స్ ఉంటది. అండ్ ఆల్సో కంటెంట్ పేపర్ ఉంటది. ఇది కామన్ సిలబస్ అనమాట. 150 మార్క్స్ 150 మినిట్స్ ఉంటది. మొత్తం 150 + 150 300 మార్క్స్ పేపర్ అనమాట. ఇందులో టాప్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో ఆ పోస్టులను బట్టి మీకు నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. ఆ యొక్క పోస్ట్ లో వేకెన్సీస్ వచ్చి వీటికి అరే తక్కువ ఉన్నాయి, 2, 3, 4, 5 ఉన్నాయని చెప్పేసి అట్లా అనుకుని నేను చెప్తున్నా. అట్లా ఆలోచించకు. నీకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయని చెప్తానా. అందరు కూడా గిట్నే అనుకుంటుంటే ఎవరు అప్లై చేస్తారు చెప్పు. కాబట్టి నీకు ఈ అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయను. ఎస్ఐ కానిస్టేబుల్ కొడతా అనుకుంటున్నావా, ఇది కూడా కొట్టే ప్రయత్నం అయితే చేయి. ఎందుకంటే ఒక్కసారి జాబ్ కొట్టిన అనుకో నీ లైఫ్ మొత్తం సెట్ అయిపోతుంది చెప్తాను. అంత పెద్ద జాబ్ ఇది. సో మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,437 వేకెన్సీలకైతే కానిస్టేబుల్ ఎస్ఐకి రిలీజ్ అయింది కదా. సో వాటిలో పోస్టుల వైజ్ ఏ పోస్ట్ కు ఏ అర్హత, ఎంత ఏజ్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఫిజికల్ మెజర్మెంట్స్ ఏంది అని చెప్పేసి అన్ని కూడా నేను వీడియో చేసిన. మన ఈ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు అయితే వీడియో అయితే లభిస్తుంటది. అందులో మోటివేషన్, గైడెన్స్, ఇంకా ప్రిపరేషన్ స్ట్రాటజీ వచ్చి ఇవన్నీ కూడా నేను అందులో అయితే పెట్టిన. సో ఒకసారి అయితే చూడండి. కొంచెం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వారికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.